ఈరోజు మనం ఒక శక్తివంతమైన రాజు, ఒక నిర్భయమైన ప్రవక్త, ఇంకా న్యాయాన్ని నిలబెట్టడానికి వాడిన ఒక చిన్న కథ గురించి లోతుగా చర్చిస్తున్నాం. ఒక దేశాన్ని ఏలే చక్రవర్తిని, అతని తప్పులకు బాధ్యుడిని చేయడానికి ఒక నీతి కథను ఒక ఆయుధంగా ఎలా వాడారు? మన ఆధారం 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. ఇక్కడ మన లక్ష్యం కేవలం కథను తెలుసుకోవడం కాదు. అధికారం చేతిలో ఉన్నప్పుడు అది ఎలా దారి తప్పుతుంది, చేసిన తప్పుకు పశ్చాత్తాపమంటే ఏమిటి, దాని పరిణామాలు ఎంత సంక్లిష్టంగా ఉంటాయో అన్వేషించడం. సరిగ్గా చెప్పారు. ఇది కేవలం ఒక పాత కథ కాదు. అధికారాన్ని సత్యంతో ఎలా ఎదుర్కోవాలో చెప్పే ఒక మాస్టర్ క్లాస్ ఇది. మాస్టర్ క్లాస్, నిజమే. ఒకరి చర్యలు అవి ఎంత రహస్యంగా చేసినా ఎలా బయటపడతాయో, ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తాయో ఈ కథ కళ్లకు కట్టినట్టు వివరిస్తుంది. అవును. మనం ఇక్కడ కథనం యొక్క శక్తిని, నైతికత యొక్క బరువును పరిశీలించబోతున్నాం. సరే, ఇక దీనిని విడమరిచి చూద్దాం. కథ ప్రారంభమే చాలా నాటకీయంగా ఉంటుంది. రాజు దావీదు దగ్గరకు ప్రవక్త నాతాను వస్తాడు. కాని నేరుగా నిందించకుండా ఒక కథతో మొదలుపెడతాడు. అవును. నాతాను రాజుకు చెప్పిన కథ ఇది. ఒక పట్టణంలో 2 మనుషులు ఉన్నారట. ఒకరు ధనవంతుడు, మరొకరు పేదవాడు. సరే. ఆ ధనవంతుడికి లెక్కలేనన్ని గొర్రెలు, పశువులు ఉన్నాయి. కాని ఆ పేదవాడికి మాత్రం ఏమీ లేదు. తాను కష్టపడి కొనుక్కున్న ఒక్క చిన్న ఆడ గొర్రెపిల్ల తప్ప ఇంకేమీ లేదు. ఒకే ఒక్క గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల అతనితో, అతని పిల్లలతో కలిసి పెరిగింది. అతను తినే ముద్దే అది తినేది, అతను తాగే గిన్నెలోనే నీళ్లు తాగేది, అతని కౌగిలిలోనే పడుకునేది. మాటల్లో చెప్పాలంటే అతనికది ఒక కూతురితో సమానం. ఇక్కడ కథలో కుమార్తె అనే పదం వాడటం గమనించారా? అది చాలా ముఖ్యం. అవును. అది కేవలం ఒక జంతువు కాదు, కుటుంబంలో ఒక సభ్యురాలు అని నొక్కి చెప్పడానికే నాతాను ఆ పదాన్నెంచుకున్నాడు. ఆ బంధం ఎంత బలమైనదో, ఎంత పవిత్రమైనదో దావీదుకు అర్థమయ్యేలా చేస్తున్నాడు. నిజమే. కథలో ఆ బంధాన్ని అంత గొత్తగా చెప్పిన తర్వాతే అసలు మలుపు వస్తోంది. ఒకరోజు ఆ ధనవంతుడింటికి ఒక బాటసారి వస్తాడు. సరే. విందు ఏర్పాటు చేయడానికి ఆ ధనవంతుడు తన వేల కొద్ది గొర్రెల మంద నుండి ఒక్కదాన్ని కూడా తీయడానికి ఇష్టపడడు. తన దగ్గర అన్ని ఉన్నా కూడా. అవును. బదులుగా ఆ పేదవాడి ఇంటికి వెళ్లి ప్రాణంలా చూసుకుంటున్న ఒక్క గొర్రెపిల్లను బలవంతంగా లాక్కొచ్చి తన అతిథికి విందుమందించాడు. ఇక్కడే నాతాను తెలివి కనిపిస్తుంది. చూడండి, దావీదును నేరుగా నువ్వు పాపం చేశావు అని నిందించి ఉంటే రాజుగా తన అహం అడ్డొచ్చేదేమో. ఖచ్చితంగా అతను తనను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నించేవాడు. కాని ఒక కథ చెప్పి అందులో న్యాయం చెప్పమని అడగడం ద్వారా నాతాను దావీదులోని రాజును కాకుండా అతనిలోని న్యాయమూర్తిని మేల్కొల్పాడు. ఇది మానసికంగా చాలా శక్తివంతమైన వ్యూహం. ఒక వ్యక్తిని అతని స్వంత నైతిక కొలమానంతోనే కొలవడం లాంటిది. నిజమే. ఈ కథ విన్న దావీదుకు పట్టరాని కోపం వస్తోంది. తన రాజ్యంలో ఇంతటి అన్యాయం జరిగిందని అతను తట్టుకోలేకపోయాడు. వెంటనే తీర్పిస్తాడు, యెహోవా జీవముతోడు ఈ పని చేసినవాడు చావల్సిందే అని. అంతేకాదు, వాడు కొంచెం కూడా కనికరం లేకుండా ఈ పని చేసినందుకు ఆ ఒక్క గొర్రెపిల్లకు బదులుగా 4 గొర్రెపిల్లలను తిరిగి ఇవ్వాలి అని గర్జిస్తాడు. అవును. రాజుకింత కోపమెలా వచ్చింది? తన తప్పును తానే ఎలా గుర్తుపట్టలేకపోయాడు? ఎందుకంటే ఆ కథలో అతను తనను తాను చూసుకోలేదు. అతను తనను ఒక న్యాయవంతుడైన రాజుగా భావిస్తున్నాడు. తన రాజ్యంలో అన్యాయాన్ని సహించని పాలకుడిగా చూసుకుంటున్నాడు నాతాను సృష్టించిన ఆ పాత్రలో. ఆ ధనవంతుడిలో ఉన్నది తన స్వరూపమే అని అతను ఊహించలేకపోయాడు. అందుకే అంత కఠినంగా తీర్పివ్వగలిగాడు. సరిగ్గా. అందుకే అంత నిష్పక్షపాతంగా తీర్పివ్వగలిగాడు. ఆ తీర్పు అతని నోటి నుండి వచ్చిన వెంటనే నాతాను దావీదును చూసి ఆ ఒక్క మాట అంటాడు. అది కత్తిలాగుచ్చుకుంటుంది. ఆ మనుష్యుడవు నీవే. ఇది కథలో అత్యంత కీలకమైన క్షణం. ఇక్కడుండి నాతాను దావీదు పాపాలను ఒక్కొక్కటిగా వివరిస్తాడు. అవును. అతను ముందుగా దేవుడు దావీదుకు ఏమిచ్చాడో గుర్తుచేస్తాడు. ఇజ్రాయేలీల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేశాను, సౌలు చేతిలో నుండి నిన్ను కాపాడాను. నీ యజమానుని ఇల్లు, అతని భార్యలను నీకిచ్చాను, ఇజ్రాయిలు, యూదా ప్రజలను నీకిచ్చాను. ఒకవేళ ఇది చాలదనుకుంటే నేను నీకు ఇంకా ఎక్కువే ఇచ్చుండేవాణ్ణి కదా అని దేవుని మాటగా చెబుతాడు. అంటే నీకు ఏమీ తక్కువ లేదు, అయినా నువ్వు అత్యాశకు పోయావు అని గుర్తుచేస్తున్నాడు. ఖచ్చితంగా. ఆ నేపథ్యం తర్వాత నాతాను అసలు నిందారోపణ చేస్తాడు.
దేవుని మాటను ఎందుకు తృణీకరించావు? హ్మ్. హిత్తీయుడైన ఊరియాను అమ్మోనీయుల కత్తితో ఎందుకు చంపించావు? అతని భార్య అయిన బత్షేబను ఎందుకు నీ భార్యగా చేసుకున్నావు? ఇక్కడ ఊరియా ఒక హిత్తీయుడు అని చెప్పడం కూడా ముఖ్యమేమో. చాలా ముఖ్యం. అతను ఇశ్రాయేలీయుడు కాకపోయినా దావీదు సైన్యంలో అత్యంత నమ్మకమైన విధేయతగల సైనికులలో ఒకడు. అలాంటి పరాయదేశస్థుడు తన రాజుపట్ల చూపిన విధేయతను దావీదు కాలరాశాడు. ఇక దావీదు స్వయంగా విధించిన తీర్పు 4 గొర్రెపిల్లలు. అది అతనిపై రాబోయే పరిణామాలకు ఒక చేదు సంకేతంలా పనిచేసిందా? అవును, అది తెలియకుండానే అతను తన భవిష్యత్తుకు తీర్పు చెప్పుకున్నాడు. ఆ తర్వాత అతని జీవితంలో 4 పెద్ద విషాదాలు జరుగుతాయి. 4గా? అవును, అతని పాపానికి ప్రతిఫలంగా అతని కుటుంబంలోనే 4 చనిపోతారు. ఇది దైవిక న్యాయం యొక్క ప్రతిరూపంగా కనిపిస్తోంది. హా, తర్వాత నాతాను దేవుని శిక్షను ప్రకటిస్తాడు. అది చాలా చాలా కఠినంగా ఉంటుంది. మొదటిది, నీ ఇంటివారికి యుద్ధం ఎప్పుడూ తప్పదు. రెండవది, నీ ఇంటివారి వల్లే నీకు అపాయం వస్తుంది. ఆ తర్వాత వచ్చేది ఇంకా అవమానకరమైన శిక్ష. అవును, నీవు చూస్తుండగానే నేను నీ భార్యలను తీసి నీ పక్కవాడికిస్తాను. నువ్వు ఈ పని రహస్యంగా చేశావు, కాని నేను ఈ శిక్షను ఇజ్రాయేలీయులందరి ముందు పట్టపగలు అమలు చేస్తాను. రహస్య పాపానికి బహిరంగ శిక్ష. ఈ సూత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాచీన కాలంలో ఒక రాజు అధికారం, అతని గౌరవం, అతని అంతఃపురంతో, భార్యలతో ముడిపడి ఉండేవి. దావీదు రహస్యంగా పాపం చేస్తే దేవుడు అతని పరువును అందరి ముందు పగటి వెలుగులో తీస్తానని చెబుతున్నాడు. ఇది కేవలం వ్యక్తిగత అవమానం కాదు. కాదు, ఇది అతని రాజరీకపు అధికారానికే ఒక సవాలు. ఈ భయంకరమైన తీర్పు విన్న తర్వాత దావీదు స్పందన నన్నాశ్చర్యపరిచింది. అతను రాజు, అపారమైన అధికారం ఉంది, నువ్వెవరూ నాకు చెప్పడానికి అని నాతానుని శిక్షించగలడు, చేయగలడు. కాని అతను కేవలం నేను పాపము చేసి తిని అంటాడు. ఆ క్షణంలో అతని మనసులో ఏమై ఉంటుంది? అదే దావీదులోని గొప్పతనం. అదే సమయంలో అతనిలోని సంక్లిష్టత కూడా. అతను రాజుగా తన అహాన్ని పక్కనపెట్టి దేవుని ముందు ఒక సాధారణ మనిషిగా నిలబడ్డాడు. అంటే అతను నాతాను మాటలను కేవలం ఒక ప్రవక్తవిగా కాకుండా దేవుని స్వరంగా గుర్తించాడు. ఆ గుర్తింపు రాగానే ఇక వాదనలకు, సాకులకు తావులేదు. కేవలం ఒప్పుకోలు మాత్రమే మిగిలింది. చేశాడు అని చెబుతాడు. అయితే ఒక షరతుతో, నువ్వు చేసిన పనివల్ల దేవుని శత్రువులకు ఆయనను దూషించడానికి గొప్ప కారణమిచ్చావు కాబట్టి నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చనిపోతాడు అని కూడా చెబుతాడు. చెప్పినట్లే బత్షెబకు పుట్టిన బిడ్డ తీవ్రంగా జబ్బుపడతాడు. అప్పుడు దావీదు ప్రవర్తన అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. నిజమే. అతను ఉపవాసముండి రాత్రంతా నేలమీద పడుకుని దేవుణ్ణి ప్రార్థిస్తాడు. అతని ఇంటిలోని పెద్దలు వచ్చి లేవమని బతిమాలినా అతను వినడు, వాళ్లతో కలిసి భోజనం కూడా చెయ్యడు. 7వ రోజున బిడ్డ చనిపోతాడు. ఈ విషయం రాజుకి ఎలా చెప్పాలని సేవకులు భయపడతారు. ఎందుకంటే బిడ్డ బతుకున్నప్పుడే అంతగా వేదనపడిన రాజు. అవును, చనిపోయాడని తెలిస్తే తనకేమైనా హాని చేసుకుంటాడేమోనని వాళ్ల ఆందోళన. కాని వారి గుసగుసలు గమనించిన దావీదు బిడ్డ చనిపోయాడని గ్రహిస్తాడు. తనే అడుగుతాడు కదా. అవును, బిడ్డ చనిపోయాడా అని అడగగానే వారు చనిపోయాడు అని చెబుతారు. ఆ తర్వాత అతను చేసిన పని ఇంకా విచిత్రమైనది. అతను నేల నుండి లేచి, స్నానం చేసి, నూనె రాసుకొని, బట్టలు మార్చుకొని, దేవుని మందిరంలో ప్రార్థించి, ఇంటికొచ్చి భోజనం చేయమంటాడు. ఇది చాలామందికి అర్థం కాదు. అవును, బిడ్డ బతికున్నప్పుడు ఏడుస్తూ, చనిపోయాక మామూలుగా భోజనం చేయటం. ఇది మనకు కొంచెం వింతగా అనిపించవచ్చు కదా. నిజమే. అతని సేవకులు కూడా అలాగే ఆశ్చర్యపోయి, ఇదేంటి, బిడ్డ బ్రతికి ఉన్నప్పుడు ఉపవాసముండి ఏడ్చావు, చనిపోయాక లేచి భోజనం చేస్తున్నావు అని అడుగుతారు. అప్పుడు అతని సమాధానం, ఆ సమాధానం అతని మనస్థితిని, దేవునితో అతనికున్న సంబంధాన్ని తెలియజేస్తుంది. అతనిలా అంటాడు, బిడ్డ బ్రతికి ఉన్నప్పుడు ఒకవేళ దేవుడు కనికరించి బిడ్డను బతికిస్తాడేమోనని ఉపవాసముండి ఏడిచాను. ఇప్పుడు వాడు చనిపోయాడు, ఇంక ఉపవాసమెందుకు? వాణ్ణి నేను తిరిగి తీసుకురాలేను కదా. నేను వాడి దగ్గరకు వెళ్తాను కాని వాడు నా దగ్గరకు తిరిగి రాడు కదా. అంటే ఇది ఒక రకమైన అంగీకారమా, యాక్సెప్టెన్స్? దానిని అంగీకరించి ముందుకు సాగడం తప్ప వేరే మార్గం లేదని అతను గ్రహించాడు. ఇది అతని విశ్వాసంలోని పరిపక్వతను చూపిస్తుంది. ఆ తర్వాత దావీదు తన భార్య బత్షెబను ఓదార్చగా ఆమెకు మరో కుమారుడు పుడతాడు. అతనికి సొలొమోనని పేరు పెడతారు. అవును,
కథనం ప్రకారం దేవుడతన్ని ప్రేమించి నాతాను ప్రవక్త ద్వారా అతనికి యదీద్యా అంటే యెహోవాకు ప్రియుడు అని కూడా పేరు పెట్టిస్తాడు. అంటే ఒక విషాదం తర్వాత ఇదొక కొత్త ఆశకిరణంలా అనిపిస్తుంది. సరిగ్గా సొలొమోను పుట్టడంతో అంతా సర్దుకున్నట్లే ఉంది కాని మన ఆధారం ప్రకారం కథ ఇక్కడితో ఆగలేదు కదా. ఆగలేదు. కథనం ఒక్కసారిగా వ్యక్తిగత విషాదం నుండి యుద్ధరంగం వైపు మళ్ళుతుంది. అవును, అమ్మోనీయులతో జరుగుతున్న యుద్ధం వైపు. దావీదు సేనాధిపతి యోవాబు రబ్బా పట్టణాన్ని దాదాపు జయించి రాజుకు ఒక ముఖ్యమైన కబురు పంపుతాడు. ఆ వర్తమానం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవును, యోవాబంటాడు, నేను రబ్బా మీద యుద్ధం చేసి నీటి వనరులున్న భాగాన్ని పట్టుకున్నాను. ఇప్పుడు నువ్వు మిగిలిన సైన్యాన్ని సమకూర్చుకుని వచ్చి పట్టణాన్ని స్వాధీనం చేసుకో. లేకపోతే నేనే దీనిని పూర్తిగా పట్టుకుంటే దీనికి నా పేరు వస్తుంది అని. ఇది ఒక రకంగా రాజును హెచ్చరించినట్లు లేదా సలహా ఇచ్చినట్లుంది. ఇది చాలా తెలివైన రాజకీయ ఎత్తుగడ. యోవాబు యుద్ధంలో గెలిచినా ఆ కీర్తి రాజుకే దక్కాలని చూస్తున్నాడు. ఓ అలాగా. ఇది రాజు పట్ల అతని విధేయతను, అలాగే తన స్థానం తనకు తెలిసిని చూపించే ప్రయత్నం. రాజు యుద్ధరంగంలో లేకపోయినా అంతిమ విజయం రాజుదే అనిపించాలి. లేకపోతే రాజు అధికారానికి సవాలుగా మారే ప్రమాదముంది. యోవాబు చెప్పినట్లే దావీదు సైన్యాన్ని తీసుకుని రబ్బాకు వెళ్లి దానిమీద యుద్ధం చేసి దాన్ని పట్టుకుంటాడు. వారి రాజు తలమీది విలువైన రత్నాలతో ఉన్న కిరీటాన్ని తీసి తన తలమీద పెట్టుకుంటాడు. అది చాలా బరువని కూడా చెప్పబడింది. తర్వాత పట్టణం నుండి విస్తారమైన దోపుసొమ్ముతో తిరిగి వస్తాడు. కానీ ఆ తర్వాత జరిగిన విషయం చాలా క్రూరంగా ఉంటుంది. అవును, అక్కడి ప్రజలను బయటకు తీసుకొచ్చి వాళ్లతో చాలా కఠినమైన పనులు చేయించాడు. రంపాలతో, ఇనుప పనిముట్లతో, గొడ్డళ్లతో బానిసల్లా పనిచేయించుకున్నాడు. అమ్మోనీయుల పట్టణాలన్నిటికీ ఇదే విధంగా చేశాడు. ఆ తర్వాతే దావీదు సైన్యం యెరూషలేమునకు తిరిగి వస్తారు. ఈ ముగింపు ఇది చాలా ముఖ్యమైనది. ఒకవైపు ఇంత పెద్ద వ్యక్తిగత విషాదం, పశ్చాత్తాపం, మరోవైపు ఈ క్రూరమైన యుద్ధ విజయం. ఈ రెండింటినీ ఎలా అర్థం చేసుకోవాలి? కథనం ఈ రెండు సంఘటనలను పక్కపక్కనే ఉంచడం ద్వారా నాయకత్వంలోని ద్వంద్వ స్వభావాన్ని చూపిస్తుంది. ద్వంద్వ స్వభావమా? అవును, ఒక వ్యక్తి పశ్చాత్తాపపడిన పాపిగా, దేవుని ముందు తలవంచిన భక్తుడిగా ఉండగలడు. అదే సమయంలో శత్రువుల పట్ల నిర్దాక్షిణ్యమైన విజేతగా, క్రూరమైన పాలకుడిగా కూడా ఉండగలడు. అంటే ఒకే వ్యక్తిలో ఇన్ని కోణాలు ఉంటాయని చెబుతోందా? ఖచ్చితంగా. ఇది దావీదు పాత్ర యొక్క సంక్లిష్టతను మరింత పెంచుతుంది. అతను కేవలం మంచివాడో చెడ్డవాడో కాదు. ఒక సంక్లిష్టమైన మానవుడు. అవును, భక్తిపరుడు, పాపి, ప్రేమగల తండ్రి, క్రూరమైన యోధుడు. ఈ వైరుధ్యాలే అతనిని అంత వాస్తవికమైన, నమ్మశక్యమైన పాత్రగా నిలబెడతాయి. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం ఏమి గ్రహించవచ్చు? ఒక సాధారణ కథ. అది ఎంత శక్తివంతమైన ఆయుధమో చూశాం. అది ఒక రాజును నిలదీసి అతని అంతరాత్మను మేల్కొల్పింది. అధికారం ఎంత ఉన్నా జవాబుదారీతనం నుండి ఎవ్వరూ తప్పించుకోలేరని స్పష్టమవుతోంది. పశ్చాత్తాపం మరియు పరిణామాల మధ్య ఉన్న సంక్లిష్ట సంబంధాన్ని కూడా ఇది మనకు చూపిస్తుంది. దావీదు క్షమించబడ్డాడు, అతను చావలేదు. కాని అతను చేసిన పనుల యొక్క పర్యవసనాలను అనుభవించాల్సి వచ్చింది. బిడ్డ మరణం, అతని కుటుంబంలో రాబోయే కలహాలు. క్షమాపణ అనేది పరిణామాలను రద్దు చేయదు. ఈ పాఠం ఈనాటికి ఎంతో విలువైనది. అని పర్యవసానంగా తన బిడ్డను కోల్పోయాడు. అయినప్పటికీ అతని తరువాత జన్మించిన కుమారుడు సొలొమోను దేవునిచే ప్రేమించబడి గొప్ప రాజు అయ్యాడు. ఒక వ్యక్తి యొక్క నైతిక పతనం మరియు అతని వారసత్వంపై దైలిక అనుగ్రహం కొనసాగటం. ఈ వైరుధ్యం నాయకత్వం మరియు విధి గురించి మనకు ఎలాంటి ప్రశ్నలను రేకెత్తిస్తుంది?